దేశుకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరుడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ పరారీపై ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ప్రభాకర్ తప్పించుకున్నాడా లేక పోలీసులే తప్పించారా? ఇదే కీలక కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ ఏపీ పోలీసుల అదుపులో నుంచి తప్పించుకుని పారిపోయాడు. అయితే ప్రిజం పబ్ లో ప్రాణాలకు తెగించి మరీ ప్రభాకర్ ను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. పట్టుకోవడానికి వచ్చారని సమాచారంతో కాల్పులు కూడా జరిపాడు ప్రభాకర్. ఈ కాల్పులో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయినా సరే బత్తుల ప్రభాకర్ ను విడిచిపెట్టకుండా ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో బత్తుల ప్రభాకర్ పై అనేక కేసులు ఉన్నాయి. పీటీ వారెంట్ పై బత్తుల ప్రభాకర్ ను తీసుకువెళ్లారు ఏపీ పోలీసులు. బత్తుల ప్రభాకర్ ను కోర్టు నుంచి జైలుకు తీసుకువెళ్లబోతున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఏపీ పోలీసులు. ఇప్పుడు మేజర్ క్వశ్చన్, ప్రభాకర్ తప్పించుకున్నాడా లేక పోలీసులే ఒక ప్లాన్ తో తప్పించారా అనేది. ఇక ప్రభాకర్ తప్పించుకునే ఆ టిఫిన్ సెంటర్ కూడా ఇందాక మా ప్రతినిధి సాగర్ చూపించే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అడిగి పూర్తి డీటెయిల్స్ ను తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఇటు హైదరాబాద్ పోలీసులు ఎంతో చాకచక్యంగా రిస్క్ తీసుకొని మరీ పట్టుకున్న ఈ ప్రభాకర్ ప్రెసెంట్ పరారీలో ఉన్నాడు. ఎలా చూడాలంటారు ఈ మొత్తం అంశాన్ని? దీంట్లో ప్లానింగ్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక కేసులు ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో దొంగతనాలకు సంబంధించి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతూ ఉంటాడు ప్రభాకర్. ఆ తర్వాత విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటాడు. అలాంటి ప్రభాకర్ పైన తెలంగాణలో కూడా అనేక పెండింగ్ కేసులు ఉన్నాయి. కానీ బత్తుల ప్రభాకర్ ఆ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు, పబ్బులలో తిరుగుతున్నాడు, ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అనే సమాచారం సేకరించిన సైబరాబాద్ పోలీసులు అతన్ని ఫాలో అయ్యి అతనే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 7 నెలల క్రితం ప్రిజం పబ్లో అక్కడికి వచ్చిన ప్రభాకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను పట్టుకునే క్రమంలో అతని దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ను తీసి అక్కడికి వచ్చిన పోలీసులపైన కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ కూడా అతన్ని వదిలిపెట్టకుండా అక్కడే పట్టుకొని మిగతా పోలీసులు కూడా అక్కడ చేరుకొని ప్రభాకర్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. కానీ ప్రభాకర్ అరెస్ట్ అయిన తర్వాత అనేక అంశాలు బయటకు వచ్చాయి. అతను చాలా ఖరీదైన జీవితము, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాడు. చోరీలు వచ్చిన సొమ్ముతోని ఆ అపార్ట్మెంట్ అంటే నెలకు 50,000 అద్దె చెల్లించే అపార్ట్మెంట్తో పాటు స్వయంగా వంట చేసే ఒక పని మనిషిని పెట్టుకొని తాను ఇంట్లోనే తినే విధంగా ఏర్పాట్లు చేసుకొని మొత్తం లగ్జరీగా బతికాడు. దాదాపు ఒక 5 ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉండేవాడని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ ప్రభాకర్ టార్గెట్ కూడా ఒక 300 కోట్లు సంపాదించాలని చెప్పేసి ఆయన టార్గెట్గా పెట్టుకొని కోట్ల రూపాయలు ఇలా చోరీ చేస్తూ అనేక కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా దొరకలేదు. కానీ సైబరాబాద్ పోలీసులు అతి కష్టం మీద ప్రభాకర్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఏపీ పోలీసులు అక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి అందులో పీటీ వారెంట్ పైన ప్రభాకర్ని ఇక్కడ నుంచి ఏపీకి తీసుకొని వెళ్ళారు. ఆ ఏపీకి తీసుకొని వెళ్ళిన తర్వాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, కాల్పుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అవసరమైతే ఫైరింగ్ కూడా చేసుకొని తప్పించుకునే నిందితుడు కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉండాలి. ఎస్కార్ట్ కూడా అతనికి బేడీలు తీయకుండా ఒక పోలీస్కి అతనికి బేడీలు ఖచ్చితంగా అతను పారిపోకుండా నిరంతరం అతన్ని గన్లతోని పర్యవేక్షించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇక్కడ ఇంత నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని ఏపీ పోలీసులు అజాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ అతను పారిపోయే విధంగా ప్రయత్నించారంటే అక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన అనుమానాలు వస్తున్నాయి ప్రస్తుతం. ఎందుకంటే గతంలో కూడా అనేక మందికి పోలీసులకు ఆఫర్లు ఇవ్వడం, తనని పట్టుకుంటే వదిలేయమని చెప్పడం, మీకు డబ్బులు ఇస్తాను, కోట్ల రూపాయలు అందిస్తానని చెప్పేసి కూడా చెప్పి తప్పించుకున్న ఘటనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ తప్పించుకున్న దానికి సంబంధించి ఎస్కార్ట్గా వెళ్ళిన 2 కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. కానీ దాని వెనకాల ఏమైనా కుట్ర జరిగిందా, అతన్ని తప్పించాలనే పీటీ వారెంట్పై ఏపీకి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకునే విధంగా పోలీసులు సహకరించారనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తేనే విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దాదాపు 100 కేసులు ప్రభాకర్ పైన ఉన్నాయి. ఇటు ఏపీ తెలంగాణలో చోరీ కేసులు, అంటే లగ్జరీ జీవితం గడపడానికి చోరీలు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆయన చాలా ఖరీదైన విల్లా అంటే అపార్ట్మెంట్లో నెలకు 50,000 రెంట్ కడుతూ ఇక్కడ ఉంటున్నట్టు కూడా గుర్తించారు. టార్గెట్ పెట్టుకున్నాడు ప్రభాకర్ 300
కోట్లు నేను సంపాదించాలి చోరీ చేసి అని చెప్పేసి కూడా అతను టార్గెట్లు పెట్టుకున్నట్టు కూడా విచారణలో వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పారిపోయాడు కాబట్టి మళ్ళీ చోరీలకు పాల్పడితే అప్పుడు ఎవరు బాధితులు? ఎంతో కష్టపడి తెలంగాణ పోలీసులు ప్రభాకర్ని అరెస్ట్ చేసి ఇప్పుడు ఏపీ పోలీసుల నుండి కస్టడీ నుంచి తప్పించుకొని పోయాడు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, తెలంగాణ పోలీసులు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. ఇక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి ప్రభాకర్ని కష్టపడి అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఏపీ పోలీసులు ఎస్కాట్లో నిర్లక్ష్యం వ్యవహరించడం, ఫైరింగ్ అవసరమైతే ఫైరింగ్ చేస్తాడు. గతంలోనే అతను బీహార్ నుండి 3 తుపాకులు కొనుగోలు చేసి ఒక 500 బుల్లెట్లను కూడా కొనుగోలు చేసి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో ఫైరింగ్ కూడా ప్రాక్టీస్ చేసి మొత్తం ఫైరింగ్ నేర్చుకున్నట్టు కూడా దర్యాప్తులో తేలింది. కానీ అలాంటి నేరస్తుడిని తీసుకెళ్లే ముందు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఎందుకంటే దాదాపు ఎస్కాట్లో ఉన్నటువంటి పోలీసుల దగ్గర వెపన్స్ ఉంటాయి. ఒకవేళ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫైరింగ్ కూడా చేయొచ్చు, కాళ్ళకు ఫైరింగ్ చేసి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు ఫైరింగ్ చేయలేదు పోలీసులు? అతన్ని ఒకవేళ ఫైరింగ్ చేస్తే అతనికి బుల్లెట్ గాయాలయ్యాయా? గాయాలైతే దానికి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్లో ఖచ్చితంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ అలాంటిది ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. అసలు ప్రభాకర్ని పారిపోతున్న సమయంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎస్కాట్ ఉన్నటువంటి అందరి దగ్గర కూడా వెపన్స్ ఉంటాయి. ఆ వెపన్స్తోని ఫైరింగ్ చేసి అతని కాళ్ళపైన ఫైరింగ్ చేసి కూడా ఆయన ప్రాణానికి ఎలాంటి హాని జరగకుండా పట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేయనట్టు కనబడుతుంది. పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నాడా లేదంటే పోలీసుల నిర్లక్ష్యంతో తప్పించుకున్నాడా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కూడా అన్ని విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. కానీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. మళ్ళీ పారిపోయి దొంగతనాలు చేస్తే అప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని త్వరగా పట్టుకుంటామని ఏపీ పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రభాకర్ ఒక్కసారి తప్పించుకున్నంటే సంవత్సరాల కొద్దీ దొరకడని గతంలోనే ప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ పోలీసుల కళ్ళు కప్పి పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు. ఒక చేతికి బేడీలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ బేడీలు మరి ఎవరు తీశారు, అతనికి సంబంధించి ఎవరైనా సహకరించారా, దానికి లాక్ ఏమైనా డూప్లికేట్ లాక్ ఇచ్చారా అనే దానికి సంబంధించి కూడా సమాచారం లేదు. కాబట్టి ఇప్పుడు పోలీసులు అక్కడ ఏపీ పోలీసులు ప్రభాకర్ ఎటువైపు పారిపోయాడనే సమాచారం ఒకవేళ పారిపోయిన వెంటనే లోకల్ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేరు? వెంటనే అలర్ట్ అయిపోయి ఒకవేళ ఆ సరిహద్దులన్నీ కూడా గాలిస్తే ఖచ్చితంగా ప్రభాకర్ దొరికేది. కానీ నిన్న పారిపోయిన ప్రభాకర్ ఇప్పటి వరకు కూడా ఆచూకీ దొరకలేదు. అతను ఏపీ రాష్ట్రం దాటి బయటికి పారిపోయాడా లేకుంటే హైదరాబాద్ తిరిగి ఇక్కడికి వచ్చాడా, వాటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ప్రభాకర్ రావు పరారికి వెనుక మొత్తం అనుమానాలే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సురేష్, దీనికి సంబంధించి ఇప్పుడు 2 రాష్ట్రాల పోలీసులు కూడా సమన్వయంగా పనిచేసే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రభాకర్ పైన అనేక చోరీ కేసులు ఉన్నాయి. ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలలో క్యాష్ కౌంటర్లో క్యాష్ ఎత్తుకపోవడము, ఇంకా లగ్జరీ దొంగతనాలు చేసి తాను లగ్జరీగా జీవించాలనే ఆశతోని తాను టాటూస్ కూడా వేసుకున్నాడు. నేను 300 కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పేసి తన ఒంటిపైన టాటూ వేసుకొని ఈ డబ్బులు సంపాదించాలని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి అతను దొంగతనాలు చేసిన తర్వాత మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లో దిగి అక్కడ ఉంటూ రోజు పబ్కి వెళ్ళడం, కొత్త స్నేహితులను కలవడం, వేరే రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలతో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం చోరీ చేసిన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకునేవాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జైల్లో ఇంతకాలం ఉన్న ప్రభాకర్ బయటికి రావడానికి ఏదైనా కుట్ర జరిగిందా, లేదంటే ఏపీ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు? ఎస్కాట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈయన పారిపోతున్న క్రమంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ప్రభాకర్ ఒక్కడు పారిపోతున్న క్రమంలో మిగతా చాలామంది ఎస్కాట్ పోలీసులు ఉంటారు, వారందరూ కూడా ప్రభాకర్ని ఎందుకు పట్టుకోలేకపోయారనే దానికి సంబంధించి ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎస్కాట్ ఇచ్చినటువంటి పోలీసుల పైన విచారణ జరుగుతుంది. వారికి సంబంధించి 2 కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. కానీ పారిపోయిన ప్రభాకర్ని పట్టుకోవడానికి కూడా టీమ్స్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర్ ఎటువైపు వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడ చోరీలు చేస్తాడు, ఎక్కడికి పారిపోతాడు అనేదే పోలీసులు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గతంలో కొన్ని నెలల పాటు అతని ఆచూకీ కోసం గాలించి ప్రిజం పబ్లో వచ్చాడని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాడు, వీకెండ్లో పబ్కి వచ్చి ఇక్కడ గడుపుతున్నాడనే దాదాపు ఒక నెల రోజుల పాటు రెక్కి నిర్వహించి అక్కడ ప్రభాకర్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అరెస్ట్ చేసే సమయంలో కూడా తప్పించుకోనికే పారిపోయే ప్రయత్నం చేసి కాల్పులు జరిపాడంటే అతని పట్ల ఈ ఏపీ పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇటు పీటీ వారెంట్పై తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అతను మళ్ళీ పారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన ఎస్కాట్ని ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడ
చాలా నిర్లక్ష్యం కనపడుతుంది. నిర్లక్ష్యమా లేదంటే ప్రభాకర్ను కావాలనే పోలీసులు తప్పించారనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. కాబట్టి ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ ఇక్కడ కేసులలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ప్రభాకర్ని పీటీ వారెంట్పై తీసుకెళ్లారు. కాబట్టి మళ్ళీ ప్రభాకర్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చోరీలు చేస్తాడు అనేది కూడా మిస్టరీగా మారింది.